ఓం అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులందరికీ దాసోహాలు. దాసుడు ఆచార్య అనుగ్రహంతో గతి గమ్యము అనే గ్రంథాన్ని సంకలనం చేయడం జరిగింది. ఈ గ్రంథంలో శరణాగతికి సంబంధించిన అనేక విషయాలు సంకలనం చేయడం జరిగింది. అనేక గ్రంథాలు, శృతి, స్మృతి, ఇతిహాస పురాణాలు ఉన్నటువంటి అనేక విషయాలను తీసుకొని శరణాగతి చేసిన వ్యక్తికి ఉపయోగపడే ఆవశ్యకమైన విషయాలన్నీ సాధ్యమైనంత వరకు సంకలనం చేయడం జరిగింది. దానిలోని విషయాలని కొన్ని మీ ముందు వివరించే ప్రయత్నం చేస్తాను. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందన పార్థోవత్సః సుధీ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని భగవద్గీత గురించి చెప్పే ఒక అద్భుతమైన శ్లోకం, భగవద్ వైభవాన్ని. సర్వ ఉపనిషత్తుల సారంగా మనకు భగవంతుడు ఈ భగవద్గీతగా అనుగ్రహించాడు. మన ప్రస్తుత కాలంలో అనేక గ్రంథాలు చదివి దాని సారాన్ని మనం తీసుకోలేమని భగవంతుడు సర్వోపనిషత్ సారంగా భగవద్గీతను ఇచ్చాడు. కాబట్టి ఈ భగవద్గీత గురించి స్వామి స్వయంగా ఏం చెప్పాడంటే 18వ అధ్యాయంలో నచ తస్మాత్ మనుష్యేషు కశ్చిత్ మే ప్రియకృతమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. నచ తస్మాత్ మనుష్యేషు కశ్చిత్ మే ప్రియకృతమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. ఈ భగవద్గీతను ఇతరులకు చెప్పేవానికి అంటే ఇష్టమైన వాడు మరొకడు ఉండడు, ఉండబోడు అని చెప్పాడు. అంటే భగవద్గీత అంటే భగవంతుడికి ఎంత ఇష్టమో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ భగవద్గీతలనే భగవంతుడు అనేక కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు చెప్తూ చివరికి ఆయన మాటగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మామేకం శరణం రజ అని దాంట్లో క్లియర్ గా ఆ చివరి మాటగా చెప్పాడు. తర్వాత శ్లోకాలు లేవా అంటే ఉన్నాయి, అవి ఫలశ్రుతి శ్లోకాలుగా ఎటువంటి వారు అధికారులు ఎటువంటి వారికి చెప్పాలనే విషయంలో చెప్పాడు తప్ప కానీ చివరి మాట మాత్రం మామేకం శరణం రజ, నన్నే శరణు పొందు అని స్వామి అభిమతంగా చెప్పినటువంటి శ్లోకం. ఒక వ్యక్తి విదేశాలకు వెళ్ళాలనుకుంటాడు. విదేశాలకు వెళ్ళాలనుకునే వ్యక్తి వాళ్ళ భార్యకు అనేక జాగ్రత్తలు చెప్తూ వస్తాడు. చివరికి కారు వస్తుంది. కారు రాగానే భార్యకు మరీ చెప్తాడు, ఇది మాత్రం జాగ్రత్త అని మరీ చెప్తుంటాడు. అదేవిధంగా భగవంతుడు అనేక కర్మజ్ఞాన భక్తి విషయాలన్నీ చెప్తూ వస్తూ చివరిగా మామేకం శరణం, నన్ను శరణు పొందు అని చెప్పాడు. కానీ దాని తర్వాత ఏ విషయాలు చెప్పలేదు. శరణాగతి ఏవి పొందిన వాడు ఏ విధంగా జీవించాలి, శరణాగతి ఏ విధంగా చేయాలనే విషయాలు చెప్పలేదు భగవంతుడు. అవి మన పూర్వాచార్యులందరూ శృతి, స్మృతి, ఇతిహాస పురాణాలను అనేక విషయాలు ఉన్నటువంటి శరణాగతి విషయాలు క్రోడీకరించి శ్రీవచన భూషణాలు అనేక గ్రంథాలుగా ఇచ్చారు. అయితే అలాంటి విషయాలను మనము దానికి ఇంకా అనుబంధంగా కూడా ఉన్న విషయాలను కూడా క్రోడీకరించి మనం ఒక గ్రంథంగా ఆచరణ చేయడం జరిగింది. దాంట్లోని విషయాలను చర్చించుకుందాం. మరి శరణాగతి అంత గొప్పదా అంటే ఒకరు చెప్తారు, బద్ధాంజలిం పుటం దీనం యాచంతం శరణాగతం అభిప్రాణాన్ పరిత్యజ్య రక్షితవ్య కృతాత్మన. బద్ధాంజలిం చేతులు జోడించిన వాని గాని, పుటం దీనం అంటే దీనుని గాని, యాచించిన వానికి గాని శరణాగతి చేసినట్టయితే అంటే చేతులు జోడించి కానీ లేకుంటే దీనంగా కానీ యాచించి కానీ ఎవరైనా శరణాగతి చేసినట్టయితే అభిప్రాణాన్ పరిత్యజ్య ప్రాణాలు త్యజించైన అతన్ని రక్షించాలి అనే శాస్త్రం చెప్తుంది. అంటే శరణాగతి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మనం రక్షణ పొందుతాము, చేయవలసిన విధంగా శరణాగతి చేసినట్టయితే తప్పకుండా మనము రక్షణ పొందుతాము అనే విషయం నాకు స్పష్టమవుతుంది. కాబట్టి శరణాగతి మనకు పరమధర్మం. మనకు ఈ కాలంలో శరణాగతి తప్ప వేరే మార్గం లేదు. అందరూ ఎందుకు శరణాగతి ఎవరు చేస్తారంటే భగవంతునికి మనకు ఉన్న సంబంధాన్ని తెలుసుకున్న వాడే శరణాగతి చేస్తారు. మిగతా వాళ్ళు శరణాగతి చేయకుండా సప్రయత్నంతో భగవంతుడు పొందాలి. ఏవేవో ప్రయత్నం చేయాలి. లోకంలో ఒక లాభం పొందాలంటే కొంత ప్రయత్నం చేస్తే ఒక లాభం వస్తుంది. అంతకన్నా ఎక్కువ లాభం పొందాలంటే ఇంకెక్కువ ప్రయత్నం చేస్తేనే ఆ లాభం వస్తుంది అనుకుంటాం. 100 రూపాయలు సంబంధించడానికి కొంత కష్టపడితే 1000 రూపాయలకి ఇంకెక్కువ కష్టపడాలనుకుంటాం. 1,00,000 రూపాయలకి ఇంకా ఎక్కువ కష్టపడాలనుకుంటాం. 1,00,00,000 రూపాయలకి ఇంకా కష్టపడాలనుకుంటాం. భగవంతుడు చెప్పలేనంత విలువ చాలా విలువ కలిగిన వాడు. అతన్ని పొందాలంటే ఎంత కష్టపడాలో అనే భావనలో ఉంటారు. అటువంటి వ్యక్తులకు మన వల్ల అవుతుందా, అయ్యో అంత పెద్ద భగవంతుడు మనం పొందడం సాధ్యమవుతుందా అనే ఆలోచన అవసరం లేదు. శరణాగతి అనేది భగవంతునికి మనకున్న సంబంధం తెలియకుండానే అటువంటి భయాలు ఉంటాయి. కానీ భగవంతునికి మనకు ఆ సంబంధం తెలిసిన వారికి సులభ సుహృత సిద్ధ, సంబంధం తెలియని వాళ్ళకు దుర్లభో దుర్గమో దుర్గ అంత ప్రయత్నం చేయాలనే భావనలో ఉంటారు. భగవంతునికి మనకు సంబంధం తెలిసినట్టయితే సులభ సుహృత సిద్ధ, సులభుడు భగవంతుడు సంబంధం తెలిసిన వాళ్ళకు. ఎందుకంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. ఒక రత్నాల వ్యాపారి ఏం చేస్తాడంటే భార్య గర్భవతిగా ఉన్నప్పుడే అతను ఒక వ్యాపార నిమిత్తం ఒక ద్వీపానికి వెళ్ళవలసి వస్తుంది.
కానీ అనుకోకుండా అతడు అక్కడే 18 సంవత్సరాలు ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. 18 సంవత్సరాల తర్వాత వ్యాపారాన్ని ముగించుకొని తిరిగి తన గ్రామానికి వచ్చేటప్పుడు సముద్ర ఒడ్డున అతనికి ఒక భవనం ఉంటది. ఈ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వస్తువులన్నీ దానిలో వేసేది. దాంట్లోకి ఈ వస్తువులు చేర్చేద్దాం వచ్చేసరికి ఆల్రెడీ ఒక వ్యక్తి యువకుడు అక్కడ ఆ భవనాన్ని నుంచి వస్తువులను పడవలో ఎక్కియడము, పడవలోంచి వస్తువులను ఈ భవనం చేయడం లాంటివి చేస్తుంటాడు. అరే నా భవనం అన్యాక్రాంతమైందని బాధతోటి, కోపంతోటి ఒక కట్టెను పట్టుకొని అతనికి దాటికి వస్తుంటాడు. ఇతడు కూడా ఆ కట్టె పట్టుకొని తనకి ఎదురుదాడిగా ఉంటాడు. అటువంటి సమయంలో ఒక పెద్ద మనిషి వచ్చి వాళ్ళిద్దరి విషయం తెలిసిన ఒక పెద్ద మనిషి వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధాన్ని చెప్తాడు. అయ్యా మీరిద్దరు తండ్రి కొడుకులయ్యా అని ఉన్న విషయం చెప్పగానే వాళ్ళ కట్టలు పడేసి పరస్పరం ఆలింగనం చేసుకొని ఎంతో ప్రేమను పొందుతారు. అంటే ఒక లోకంలో ఒక సంబంధం తెలిస్తేనే అంత ప్రేమ వచ్చినప్పుడు భగవంతునికి మనకు నవవిధ సంబంధం ఉందని చెప్తారు. ఆ నవవిధ సంబంధాలు తెలిస్తే భగవంతుని ఎంత ప్రేమ కలుగుతుంది? ఆ 9 సంబంధాలు ఏంటంటే పితాపుత్ర సంబంధము, రక్షక సంబంధము, శేషి సంబంధము, భర్తృ భార్య సంబంధము, జ్ఞాతృ జ్ఞేయ సంబంధము, స్వస్వామి సంబంధము, శరీరి సంబంధము, భోగ్య సంబంధము, ఆధేయ సంబంధము. ఒక సంబంధంతో ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య అంత ప్రేమ పెరిగినప్పుడు 9 విధ సంబంధాలు ఉన్నప్పుడు భగవంతుని మీద మనకి ఎంత ప్రేమ కలుగుతుంది? ఆండాల తల్లి ఇంకొజిక్క ఒజియాదు అంటే విడగొట్టుకుందామన్నా విడిపోని సంబంధం అని చెప్తుంది. విడగొట్టుకుందామన్నా విడిపోని సంబంధం. లోకంలో ఒక కుండ పలుగొడితే ఒక వ్యక్తికి 2 వ్యక్తుల మధ్య సంబంధం పోతుందంటామే. మన భగవంతునికి మనకు పరస్పరం విడిపోదామన్నా విడిపోని సంబంధం భగవంతునికి మనకు ఉన్నది. అంత గొప్ప సంబంధం ఈ నవవిధ సంబంధం భగవంతునికి ఎంత ప్రేమ పెరుగుతుంది. కాబట్టి ఆ సంబంధాలు తలుచుకున్న వ్యక్తే శరణగా చేయగలుగుతాడు. భగవంతుడు ఎవరు, నేనెవరు అన్నవాడు స్వప్రయత్నంతో భగవంతుని పొందాలనుకుంటాడు. భగవంతుడు మనకు రక్షకుడు అనే శరణగా చేసేవాడు ఈ 9 విధ సంబంధాలు తప్పక తెలిసి ఉండాలి. మరి భగవంతుడు కరుణామయుడు, దయామయుడు కదా. అతడు మనకి ఇన్ని సంబంధాలు ఉన్నప్పుడు అతడు మన విషయంలో ఏం చేయడా అంటే భగవంతుడు ఏం చేస్తాడా అనే విషయం తెలుస్తుంది. అజ్ఞాత సుఖతాలని ఉంటాయి కొన్ని. అజ్ఞాత సుఖతాలంటే ఉదాహరణకు ఒక దూడ ఉంటుంది. ఒక దూడ ఏం చేస్తుంది? పరిగెత్తుతుంది. ఆ దూడను పట్టుకోవాలని ఆ పశువుల కాపరి ఏం చేస్తాడు? ఆ దూడ వెంట పరిగెత్తుతుంటాడు. ఆ దూడ పరిగెత్తుతుంది, ఇతడు పరిగెత్తుతుంటాడు. ఆ దూడ దేవాలయం చుట్టూ తిరుగుతుంది. ఇతడు కూడా దూడను పట్టుకుందామనే ఉద్దేశంతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటాడు. తనకి దేవాలయము పవిత్రమైన క్షేత్రము, దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల పుణ్యం వస్తున్న విషయాలు తనకి ఏం తెలియవు. దూడను పట్టుకుందామని తిరుగుతాడు. కానీ భగవంతుడు అట్లా ఆలోచించాడు. అయ్యో ఇతడు నా వైపు నా దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాడని అతని అకౌంట్లో ఒక పుణ్యాన్ని ఇచ్చేసి అతనికి తర్వాత జన్మలో గొప్ప అవకాశాలు ఇస్తుంటాడు తరించడానికి. ఎందుకంటే అపరే మితస్త్వన్యాం ప్రకృతి విద్యమే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధారేతే జగత్ అని క్లియర్ గా భగవంతుడు నాయన జీవాత్మలు అని నావైన జీవాత్మని చెప్పాడు. భగవంతుడి ఆత్మలన్నీ నాయని పదాన్ని అక్కడ ఉపయోగించాడు. కాబట్టి ఈ ప్రకృతి నాది అని అపరేమిత అంటే ముందు శ్లోకంలో భూమిరాపు అనలోవాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇది ఎమ్మె భిన్న ప్రకృతి రష్టద అని ప్రకృతి నాది అన్నాడు. ఇక్కడ తర్వాత శ్లోకంలో జీవాత్మలు నాయన జీవాత్మలని నాయని ఉపయోగించాడు. కాబట్టి భగవంతుని మమ మాయా దృత్య నా మాయ అని క్లియర్ గా స్వామి అక్కడ ఉపయోగించాడు. ఈ జీవాత్మలు నాయే అని స్వయంగా చెప్పాడు. అంటే సకల విధ ఆత్మలు ఆ శ్రీకృష్ణ పరమాత్మే కాబట్టి అతని సంతానం అతని దగ్గరికి రావాలనుకుంటాడు. కాబట్టి అతను చేసే చిన్న వాటికి కూడా భగవంతుడు గొప్పగా భావించి తరింప చేయాలని చూస్తుంటాడు. తర్వాత ఒక భాగవతోత్తంలో ఒకరి ఇంటి అరుగు మీద రాత్రి అవుతుంది, వాళ్ళు తలుపులు వేసుకుంటారు, బయట అరుగు మీద పడుకుంటాడు, విశ్రమిస్తాడు, తర్వాత వెళ్ళిపోతాడు. వీళ్ళు యజమానులు లేసేసరికి అతను ఎవరు ఉండరు, వాళ్ళకి తెలియదు ఆ విషయం. ఒక భాగవతోత్తం వచ్చి ఇది విశ్రమించాడు వెళ్ళిపోయాడు అనే విషయమే తెలియదు. అయినా కానీ భగవంతుడు ఏమనుకుంటాడు, ఒక భాగవతోత్తముడికి నాకు ఆశ్రయం ఇచ్చారు అని వాళ్ళ అకౌంట్ లో గొప్ప పుణ్యాన్ని ఇచ్చేసి తర్వాత జన్మలో వాళ్ళని తరింపజేయడానికి మంచి అవకాశాలు ఇస్తాడు. తర్వాత ఒక దేవాలయంలో వెళ్తూ ఒక తినే పదార్థం అని ఒక దీపాన్ని ముట్టుకుంటుంది. దీపం మూతి కాలగానే అది వదిలిపెడుతుంది. ఆ భక్తి అంతలో కొద్ది పైకి లేస్తుంది. అప్పుడు వాతి కొద్ది ఎక్కువసేపు దీపం వెలగడం వల్ల భగవంతుడు అనుకుంటాడు, ఓహో నాకు ఆ దీపం వెలిగించింది ఇది అని. తర్వాత జన్మలో ఒక రాజకుమార్తెగా, అందమైన రాజకుమార్తెగా జన్మించినట్టు మన పురాణాల వర్ణనలు ఉన్నాయి. అంటే భగవంతుని దయ ఏంటి అంటే మనం ఎటు చేసి మనం తరింప చేయడమే ప్రధాన లక్ష్యం. కాబట్టి మనం ఏ చిన్న పుణ్యం చేసినా భగవంతుడు మనం రక్షించడమే ప్రయోజనంగా మంచి మంచి అవకాశాలు ఇస్తుంటాడు. మహతా పుణ్య పన్యేన ప్రీతే ఇంకోనస్తే అని అటువంటి చిన్న చిన్న పుణ్యాలు గొప్ప పుణ్యాలుగా భావించి మనకు భగవంతుడు ఈ మంచి మానవ శరీరాన్ని ఇచ్చాడు. ఇంత ఇచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే పృథైవ భవతో యాత భూయాసి జన్మ సంతతి తస్యాధన్యతమం జన్మం
సంచిత్య శరణం వ్రజ. శాండిల్య మహర్షి దేవలను చెప్తాడు, దేవల మహర్షికి అనేక జన్మలు వ్యక్తంగా గడిచాయి, భగవంతుని శరణు పొందు అని చెప్తాడు. మనం ఎన్ని జన్మలు ఉన్నా కానీ అన్ని జన్మలు మనం భగవంతుని శరణాగతి చేయకపోవడంలోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ జన్మలైనా మనం భగవంతుని శరణాగతి చేసి అటువంటి భవిష్యత్తులో వచ్చే అపాయాల నుంచి మనం రక్షణ పొందాలి. ఒక రాజ్యంలో ఒక దీనంగా ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుంటే రాజు ఆ రాజవీధుల్లో రథం మీద వెళ్తుంటాడు. రథం మీద వెళ్తుంటే ఆ దీనావస్థను చూసి రాజు అనుకుంటాడు, అయ్యో నా రాజ్యంలో ఇంత దీనావస్థల వ్యక్తులు ఉన్నారా అని భావించేసి అతని దగ్గర వెళ్ళి, ఏమి తాత ఎందుకు ఎంత దీనంగా ఉన్నావు అంటే, అది నేను ఇన్ని కష్టాలు, నాకు ఇంతమంది సంతానం అండి, ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పుకుంటాడు. రాజు చాలా జాలిపడి అతను ఒక చందనపు తోటను రాసిస్తాడు, సుఖంగా ఉండు అని. కానీ కొంతకాలానికి మళ్ళీ అదే దీనంగా రాజు ఎదురుగా కనబడతాడు. ఏమైందా, తను కోటీశ్వరుని కాలేదా, మళ్ళీ అదే దీనంగా ఉన్నావు ఏంటంటే, రాజా అంతకుముందు నేను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి బొక్కులు చేసి అమ్ముకునేవాడిని, ఇప్పుడు మాత్రం మీరు ఇచ్చిన తోటలోంచి కట్టెలు కొట్టి బొగ్గులు చేసి అమ్ముతున్నాను అనగానే రాజా ఆశ్చర్యపోతాడు. అరే చందనపు వృక్షాలను కట్టెలు కొట్టి బొగ్గులు చేస్తున్నావా అని, అయ్యో దీనికి చందనం వృక్షం యొక్క విలువ తెలియదు అని బాధపడతాడు. అట్లే మానవ జన్మ యొక్క ప్రయోజనం మనకు తెలియకపోవడం వల్లనే దీన్ని మనము చిన్న చిన్న అల్పమైన విషయాలకు ఉపయోగిస్తున్నాము. భగవంతుడు అనే అత్యంత గొప్పనైన విషయం వైపు మనం మనసును మళ్లించట్లేదు. కాబట్టి మనము ఈ జన్మలోనే భగవంతుని పొందడానికి శరణాగతి తప్ప మనకు వేరే మార్గం లేదు. ఇతర ఉపాయాలన్నీ చాలా స్వప్రయత్నాలు కాబట్టి, భగవంతునికి మనకు సంబంధాన్ని తెలుసుకోక జరిగేటి కాబట్టి చాలా దుర్లభమైనవి. భగవంతుని మనం పొందేటువంటి సహజమైన సంబంధం, సర్వవిధ సంబంధం ఉన్నటువంటి భగవంతుని మనకు సంబంధం తెలుసుకొని పోయి చేసే శరణాగతి అనేది చాలా సులభమైనది. కాబట్టి మనము సత్కర్మ నిరతాశుద్ధ సాంఖ్యయోగ విధస్తత నార్హంతి శరణస్తస్య కళాంకోటి శతామపి అని, కర్మజ్ఞాన యోగుల యోగ్యత కంటే శరణాగతి నిష్ఠుని గల యోగ్యత 1,000,000 వంతుకైనా సమానం కాదని చెప్తున్నారు. కాబట్టి 1,000,000 వంతుకైనా ఇతర మార్గాలు శరణాగతి నిష్ఠునితో సమానం కాదని మన పాంచరాత్రాత్మ గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి శరణాగతి ఒకటి మనకు సులభమైన మార్గము. అటు శరణాగతి ద్వారా మనం భగవంతుని ఏ విధంగా సులభంగా పొందొచ్చో మన పూర్వాచార్యులు చెప్పిన విషయాలని కొన్ని విషయాలను యథాశక్తి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీకృష్ణ. జై శ్రీమన్నారాయణ.